హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీకైతే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఈరోజైతే. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను పడ్డ బాధలు, అలాగే కష్టాల గురించి కొన్ని విషయాలైతే మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ వీడియో స్కిట్ కాకుండా చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. నేనైతే నైన్త్ అయితే చదివాను అనమాట. నైన్త్ చదివిన తర్వాత ఇంక 10థ్కి వెళ్దామంటే ఇంకా అప్పటికి బుక్స్ అవి తీయడానికి, యూనిఫామ్ అవి తీయడానికి కుదరదు అనేసి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకొద్దనేసారు. నాకైతే చదువుకోవాలని చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. ఇంక తర్వాత ఇంక స్కూల్ ఎలాగో ఇంక మానిపించేశారు కదా అనేసి ఇంకా స్కూల్ పనులకైతే తీసుకొని వెళ్ళేవాళ్ళ అనమాట. జొత్తులో అయితే అమ్మ జొత్తులో అయితే తర్వాత ఇంక కూలి పనులకు పోయేసి ఒక 1 ఇయర్ ఇంకా అలాగే కూలి పనులు చేసుకొని అలా ఉండేదాన్ని. ఎండలో నా వల్ల కాదు అన్నా కూడా వదిలేవాళ్ళు కాదన్నమాట. ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అది ఇది అనేసి ఇంకా తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంకా నాకైతే ఏడుపు వచ్చేది ఎండలో పని చేయడానికి, అలాగే కూలి పనులు పోవాలంటే ఇంక సరేలే అనేసి ఒక 1 ఇయర్ అయితే అలా ఎండలో కష్టపడాను. చేనుల పనికి పోయేసి, అలాగే ఇంకా బేల్దారి పనికి, ఇలాంటి ప్రతి ఒక్క పనికి కూడా 1 ఇయర్ అయితే కష్టపడ్డాను అనమాట. కష్టపడిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా కూడా నా వల్ల కాదు, ఎండలో పని చేయడానికి నా వల్ల కాదు అని ఏడ్చుకున్నా కూడా వదులుతూ ఉండలేదన్నమాట. సరేలే అనేసి ఇంకా వెళ్ళేదాన్ని. వెళ్ళి సాయంత్రం వచ్చి ఏడ్చేదాన్ని. నా వల్ల కాదు అంటే మీరు మాకు చదువు పంపి అంటే అసలు పంపించడం లేదు మీరు. నాకు చేత అవుతాను లేదు చేయడానికి అన్నా కూడా ఏదో ఒక దీనిలో ఇంక మా నాన్న అయితే నన్ను కొట్టేసేవాడు అనమాట. ఒకసారి అయితే ఇంక పనికి వెళ్ళను అని నేను వెళ్ళను అనేసరికి ఇంక మా నాన్న అయితే కొట్టాడు. ఇంక సరేలే అనేసి ఇంకా ఒక 1 ఇయర్ అలా కష్టపడ్డానండి. కష్టపడిన తర్వాత ఇంకా నేనైతే ఇంక నా వల్ల కాదు అనేసి ఇంకా అసలు ఒక 2 డేస్ 3 డేస్ నేను అన్నమే తినలేదు. నా వల్ల కాదు, నేను వెళ్ళను అనేసి సరేలే అనేసి ఇంకా వేరే వాళ్ళది అంటే ఏజ్ అప్పటికి వచ్చేసి నాకు 16 ఏండ్లే ఉందన్నమాట. 16 ఏండ్లే ఉంది. ఇంకా 18 ఏండ్లు కావాలి కదండి ఎక్కడైనా ఫ్యాక్టరీలో మనకి పనికి జాయిన్ చేసుకోవాలన్నా కూడా. సరేలే అనేసి ఇంకా వేరే వాళ్ళది టీసీ అప్పుడైతే ఫొటోస్ ఏమి 10th క్లాస్వి మార్క్స్ కార్డులో ఫొటోస్ అవన్నీ లేవండి ముందువి. సరేలే అనేసి ఇంక వేరే వాళ్ళు అయితే ఇంకా అలా టీసీ అయితే నేను అడుక్కొని వాళ్ళ దగ్గర ఇప్పించుకొనేసి ఫ్యాక్టరీకి అయితే జాయిన్ అయిపోయాను. 16 ఏండ్లకేను జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక 3 ఇయర్స్ అయితే ఇంకా ఎండేం లేదండి అక్కడ నీటిలోనే. కానీ నైట్ షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్ 3 షిఫ్ట్లు ఉంటాయన్నమాట. పొద్దున్నే 8 గంటలకు పోయేసి 4:30కు వదిలేస్తారు. సాయంత్రం 4:30కి వెళ్ళి నైట్ 1 గంటకు వదులుతారు. తర్వాత 1 గంట ఇంకా పొద్దున్నే 8 గంటలకు వదులుతారనమాట. అలా 3 షిఫ్ట్లు అనమాట రోజుకైతే. అలా ఫ్యాక్టరీకి అయితే జాయిన్ అయిపోయాను. అప్పుడైతే 3 ఇయర్స్ కంప్లీట్ చేసేసుకున్నానండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అయితే అంటే నెలకొకసారి అయితే మనకి జీతాలు ఇస్తారు కదండి పని చేసిండేదానికైతే. ఆ జీతాలు తీసుకోవడానికి మాత్రమే వచ్చేవాళ్ళు అనమాట. ఏదన్నా బాగాలేదన్నా కూడా, లేకపోతే ఏదన్నా ఇంకా మధ్యలో అయితే కనీసం ఎలా ఉందని కానీ వచ్చేవాళ్ళు కాదనమాట. 3 ఇయర్స్ అలానే గడిచింది. సరేలే అనేసి ఇంకెప్పుడైనా ఇంటికి వచ్చినా కూడా ఏది ఉంటే అది పెట్టేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు అయితే మా ఇంట్లో అది చేసి పెట్టారు, ఇది చేసి పెట్టారు అని చెప్తుంటే నాకు చాలా బాధేసేదనమాట. నేను ఇంత కష్టపడినా కూడా కనీసం అంటే నన్ను సరిగ్గా పట్టించుకోరు. నాకు డబ్బుల కోసమే ఆలోచిస్తారు. వీళ్ళు ఎట్లా తల్లిదండ్రులో ఏమో అనేసి చాలా బాధపడేదాన్ని నిజమంటే. సరేలే అనేసి ఇంకా 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసి ఇంకా మంత్లీ ఏం శాలరీ వచ్చినా కూడా అంతా వాళ్ళకే ఇచ్చేసేదాన్ని. 1 రూపాయి కూడా నేను పెట్టుకునేదాన్ని కాదనమాట. ఇంకా మధ్యలో అయితే కొంచెం ఒక 2 ఇయర్స్ అలా అయిన తర్వాత ఎందుకో నాకు చాలా బాధ వేసేసి ఇంకా వీళ్ళనే నమ్ముకొని ఉంటే ఇంకెలా, ఇప్పుడే ఇంత మాత్రం చూస్తున్నారు కదా, నాకంటూ ఏదన్నా ఒకటి కొంచెం అమౌంట్ పక్కన వేసుకుంటే ఉంటుంది అనేసి నేనైతే పోస్ట్ ఆఫీస్లో అయితే ఒక 300 అయితే కట్టుకుంటూ వచ్చాను. అలాగే ఎల్ఐసి అని అప్పుడు స్టార్టింగ్ వచ్చిందండి. ఆ ఎల్ఐసికి ఒక 300, నెలకు 600 కట్టుకుంటూ
అలా నెలకు 600 అయితే ఇంకా పక్కన పెట్టేసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఒక 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోగానే ఇంకా నేను కూడా డ్యూటీ వదిలేశాను. అలాగే ఇంకా అందులోనే ఇంకా మేమైతే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాం అనమాట. మా ఆయన మా ఆయనకైతే ఇంకా మాదైతే లవ్ మ్యారేజ్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళకి చెప్పకుండా చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకా స్కీమ్ అనేసి ఒక 3 ఇయర్స్ మనం అగ్రిమెంట్ రాసి ఇచ్చింటామండి. ఆ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోగానే ఒక 20,000 అనేది అమౌంట్ ఇస్తారనమాట మనకి. మన శాలరీలో కట్ చేసుకొని లాస్ట్లో వచ్చేటప్పుడు 20,000 అమౌంట్ ఇస్తారు. మంత్లీ శాలరీ కాక పిఎఫ్ కాక అది ఇస్తారనమాట. ఇంకా అమౌంట్ కోసమే చేసుకున్నారనేసి ఆ అమౌంట్ అంతా ఇంక మా అమ్మ వాళ్ళు ఇచ్చేదాకా వదిలేదన్నమాట. ఇంకా నాకు మా ఇంట్లో కష్టపడింది మాకు ఇచ్చేసేయాలి అమౌంట్ అనేటట్లుగా ఇది చేసేసి వచ్చి ఇంకా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉండే అమౌంట్ అంతా తీసుకొని వెళ్ళారు. కనీసం ఒక కూతురు ఉంది, నేను కూడా ఇంత కష్టపడింది కదా ఏదన్నా చేసిద్దామనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కానీ పెట్టకపోయినా పర్లేదండి, చూపించే ప్రేమ ఉండాలన్నమాట, మాటల్లో కాదు. ఇప్పుడు చాలామంది మనకు జరుగుదనే తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఉండే అంతలోనూ ప్రేమ ఆప్యాయతలు బిడ్డలకు చూపించాలి. అంతేకాని మనకు డబ్బు కోసమే ఇది చేయకూడదు కదా బిడ్డలను. అయితే నా విషయంలో అలా జరిగింది. నేను చాలా బాధపడ్డాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చిన తర్వాత. చాలా అంటే చాలా ఏడ్చేదాన్ని నాకు తెలివి వచ్చినప్పటిని. ఇంకా నేను కష్టపడేది మొదలుపెట్టినప్పటిని ఇంకా చాలాసార్లు బాధపడ్డాను అనమాట. వీళ్ళకి ఏ విధంగా చెప్పినా కూడా అర్థం కాదు. అలాగే డబ్బు కోసమే నన్ను ఇది చేసుకుంటున్నారు అనేసి ఇప్పటికీ ఇంకా మాకు పెళ్ళయేసి 15 ఏళ్ళు అవుతుందండి. ఇప్పటికీ కనీసం అంటే ఏదన్నా నా కూతురు అంత కష్టపడింది కదా, ఉండేది ఒక్కటే, ఏదన్నా చేసిద్దాము పాపకి అనేది మాత్రం లేదు ఇప్పటికున్నాను. అప్పుడు అలానే ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. నాకైతే చాలా బాధ అయిపోతుంది. అలాగే ఇంక లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయనకైతే ఇంకా మా అత్తోళ్ళ ఇంట్లో కొద్ది రోజులు టార్చర్ అనమాట. అదైతే రేపటి వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటానండి. రేపటి వీడియో అయితే షేర్ చేస్తాను. అత్త వాళ్ళ ఇంట్లో పడ్డ కష్టాలు కూడా షేర్ చేసుకుంటాను. అక్కడ తల్లిదండ్రుల ఇక్కడ అత్త వాళ్ళ ఇంట్లో ఇలా పరిస్థితి అనేసి మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. నా లైఫ్ స్టైల్ అయితే ప్రతిరోజు కూడా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే అప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది కూడా మీ దగ్గర షేర్ చేసుకుంటూ ఉంటాను. తప్పకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే ఇంకా అలా అయితే మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమౌంట్ అంతా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు అసలు ఒక 1000 కూడా వీలేదండి. అసలు ఏదన్నా తీసుకోని కూడా వీలేదనమాట. అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా అప్పటికి సరిగ్గా ఒక 4-5 ఇయర్స్ అస్సలు నన్ను సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. అలాగే ఇంకా తల్లిదండ్రులు సరిగా లేక అత్త వాళ్ళ ఇంట్లో టార్చర్కి నిజంగా అంటే నాకు ఏదైనా చేసుకొని చనిపోవాలనిపించే అంత టార్చర్ అయిపోయింది. అలాగే బాధ అయిపోయింది. ఒక్కొక్క హింస అయితే పెట్టలేదన్నమాట. అక్కడ వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు, ఇక్కడ వీళ్ళు సరిగ్గా ఇది చేసుకోరు, పట్టించుకోరు. నిజంగా అంటే చాలా బాధ అనిపించిందండి నాకైతే. అలాగే ఇంక రేపటి వీడియోలో అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి టార్చర్ ఉండే అలాంటివన్నీ మీకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలాంటి టార్చరు, ఏమేమి అన్నారు, అలాంటి విషయాలన్నీ రేపటి వీడియోలో అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటానండి. ఇంక ఈరోజు అయితే ఇంక వంట అయితే కంప్లీట్ చేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంక మా ఆయనకు కూడా బాక్స్కి అయితే కట్టించేసాను. ఇంక డ్యూటీకి వెళ్ళారు. ఇంక ఇప్పుడైతే ఇంక మార్నింగ్ ఇంకా 9 వరకు అయితే షూట్ చేశాను అంతేనండి. ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీ లైఫ్ స్టైల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా అన్నది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి మీ అందరి సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియో